సకాలంలో న్యాయం సమకూర్చాలనేది ప్రధాన కార్యదర్శి ఎవరైతే నీరబ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అయితే కనుక ఇప్పుడు సచివాలయ పరిధిలో ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అధికారులు దాని మీద సమీక్ష నిర్వహించాలని చెప్పి అదేవిధంగా చూసుకుంటే కనుక అంటే సిఐడి అధికారులు ఆ తర్వాత రిజర్వ్ వారిని కూడా పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా జీవో ఏదైతే ఉందో 23 జీవో విడుదల ప్రకారంగా చూసుకున్నా సంబంధించి దాదాపు 9 రాష్ట్రాలు ముడిపడి ఉంది అనేది ఒక ఏపీకి కాకుండా 9 రాష్ట్రాలతో ముడిపడి ఉంది. అయితే దాదాపు 19,18,000 మంది బాధితులు అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారనేది దానికి సంబంధించి 6,300 కోట్లు కూడా వసూలు చేసి మోసం చేశారు, బాధితులు మోసం చేశారనేది కూడా సీఎస్ పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఈ కేసును త్వరగా వేగవంతంగా పరిష్కరించాలనేది దీనికి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో చేయాలనేది కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. అయితే కనుక చూసుకుంటే ఇందులోనూ న్యాయశాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ప్రతిపాదేవి, అదేవిధంగా హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ వీళ్ళంతా అంటే ఈ తల్లి అగ్రిగోల్డ్ సంబంధించి బాధితులకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేయకూడదు అనే విధంగా వీళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాలి అనేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మధు, అంటే 9 రాష్ట్రాల్లో అంటే ఎక్కడెక్కడ గుర్తించారు, అక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారు? అయితే దాదాపు చూసుకుంటే కనుక ఒక ఏపీలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలా చూసుకుంటే 9 రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే కనుక మా ఒక ఏపీలోనే చూసుకుంటే దాదాపుగా 70,000 మంది పైగా 7,70,000 మంది ఉన్నారని అంచనా వేశారు. అయితే కనుక ఈ 9 రాష్ట్రాల్లో కలుపుకుంటే కనుక 19,00,000 మంది బాధితులు ఉన్నారనేది కూడా సీఎస్ పేర్కొనడం జరిగింది. అయితే కనుక దీనికి సంబంధించి 6,308 కోట్లకు సంబంధించి జనాలు మోసం చేసి బాధితులందరూ మోసం చేసి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని కూడా ప్రధాన ఆరోపణలు కూడా ఉన్నాయి. రైట్ మధు, థ్యాంక్ యూ.